దేశ సమగ్రత సమైక్యత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమలుకై జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14న చెర్లలో ప్రారంభమైన ప్రజా పోరుయాత్ర మొదటి విడత ముగింపు కార్యక్రమాన్ని కొత్తగూడెంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాఫిల్ పాషా పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వద్ద పోరుయాత్ర మొదటి విడత ముగింపు బహిరంగ సభకు సాంఘికంగా సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కూడా తప్పులు చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలుస్తున్నారని సాంబశివరావు విమర్శించారు. బీజేపీని అధికారం నుంచి తొలగించాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఇది ప్రధానమైన నినాదం. ఎందుకు రక్షించుకోవాలి? బీజేపీ ఎందుకంత ప్రమాదం? మన ఇతర కులాలు అంటే బీసీలు ఉన్నారే, వాళ్ళు అట్లే ఉండాలి, అందరూ అట్లే ఉండాలి. పరిపాలించేవాడు మాత్రం తలలోంచి పుట్టినాడు, భుజం నుంచి పుట్టినాడు పరిపాలన చేయాలి. వాడి పల్లకి మాత్రం మనం అందరం మొయ్యాలి. ఇది వాళ్ళు చెప్తున్న ప్రమాదకరమైన సిద్ధాంతం. ఇది ఎప్పుడు కాంగ్రెస్ పరిపాలించినా చెప్పలేదు, ఈవెన్ కేసీఆర్ కూడా చెప్పట్లేదు ఆ మాట. అందుకే కేసీఆర్ గారిని అప్పుడప్పుడు మనం కలుపుకుంటున్నాం. కానీ బీజేపీ సిద్ధాంతం అది. అందువలన అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అనే సిద్ధాంతం కావాలంటే బీజేపీ అనేవాడు అక్కడ ఉండకూడదు అనేది మొదటి నినాదం. రెండోది, ఇదిగో పక్కనే బ్యాంక్ ఉంది ఎస్బీఐ, ఇది మనది అనుకుంటున్నాం, ప్రభుత్వం ఉంది అనుకుంటున్నాం. ఇక ప్రభుత్వం ఉంది కాదు, ఇక మిగిలింది అది ఒకటే బ్యాంకు. ఇటు పక్కకెళ్ళి మీరు చూస్తే అన్ని ప్రైవేట్ బ్యాంకులే ఉన్నాయి కదా, ప్రైవేట్ బ్యాంకు ఐసిఐసిలు. బీజేపీని అధికారం నుంచి తొలగించాలి, ఈ దేశాన్ని రక్షించు